హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు వైఆర్ టీవీ. నేను రంజిత్. చూస్తున్నారు కదా, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా బిగ్ బ్రేకింగ్ న్యూస్. కవిత ఏ క్షణమైనా అరెస్ట్ కావచ్చు. ఇది రాజకీయంలో ఒక ముందస్తు ఎత్తుగడాని కొంతమంది అంటే లేదు ఖచ్చితంగా కూడా కవిత అరెస్ట్ కాబోతుంది అనేది ప్రధానమైన చర్చనీయాంశంగా మారిన పరిస్థితి అయితే కనబడుతుంది. ఏ క్షణమైనా కల్వకుంట్ల కవిత అరెస్ట్ అయ్యే ఛాన్సెస్ గట్టిగా ఉన్నాయి. ఏ క్షణంలోనైనా కవిత అరెస్టు. ఆమెతో పాటు ఢిల్లీకి సీఎం కేజ్రీవాల్ కు ఉచ్చు బిగిస్తున్నాం. ఈడీ 45 కోట్లు తరలించినట్లుగా దర్యాప్తు సంస్థల ముందు అంగీకరించిన కవిత పిఏ అశోక్ ముక్తా గౌతమ్ అప్రూవల్ గా మారి కీలక సమాచారం ఇచ్చిన శరత్ చంద్రారెడ్డి, ఎంపీ మాగుంట, దినేష్ అరోరా, అరుణ్ రామచంద్ర పిల్లై చుట్టూ కవిత వ్యవహారాలు. కవితను అరెస్టు చేస్తారని శనివారమే చెప్పిన రేవంత్ అంటూ కూడా ప్రధానమైన అంశానికి సంబంధించి హైలైట్ చేసింది. తెలంగాణ రాజకీయాలలో మరొకసారి భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్ పార్టీ సింపతి ఓటరై చేయబోతుంది. ఖచ్చితంగా కూడా కవిత అరెస్ట్ కాబోతుంది. ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న కవిత అరెస్ట్ రానే ఉంది. ఒక్కసారి మనం చాలా క్లియర్ కట్ గా చూడొచ్చు. కవిత అరెస్ట్ అయితే కంపల్సరిగా 100కు 100% ఉంది అంటూ కూడా చెప్పిన పరిస్థితి అయితే కనబడుతుంది. ఒకసారి చూద్దాం. ఢిల్లీ మద్యం కుంభకోణంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అరెస్ట్ కానున్నారా? ఏ క్షణంలోనైనా ఆమెను అరెస్టు చేసేందుకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అంటే ఈడీ రంగం సిద్ధం చేస్తుందా అంటే అవుననే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మద్యం కుంభకోణంలో కవితతో పాటు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ పాత్రపైన కూడా కేంద్ర దర్యాప్తు సంస్థలకు కీలక సమాచారం, ఆధారాలు లభించినట్లుగా విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ఈ సమాచారం ఆధారంగా కవిత కేజ్రీవాల్ కు ఈడీ ఉచ్చు బిగిస్తుందని, ఏ క్షణంలోనైనా వారిని అరెస్టు చేసే అవకాశాలు లేకపోలేదని అధికార వర్గాలు అంటున్నాయి. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఎమ్మెల్సీ కవితను ఈడీ విచారణకు పిలిపించి అరెస్టు చేసే అవకాశం ఉందని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి శనివారం ఢిల్లీలో వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. ఆమెను 2 నెలలు జైల్లో పెట్టి ఆ సానుభూతితో ఎన్నికలలో గెలవాలని కేసీఆర్, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కలిసి కొత్త డ్రామా తెరలేపారని ఆరోపించారు. అయితే రేవంత్ ఆరోపణలు మాట ఎలా ఉన్నా కవిత అరెస్ట్ మాత్రం ఖాయమన్న సంకేతాలు అయితే వస్తున్నాయి. ఆమ్ ఆద్మీ పార్టీ నేతలకు సౌత్ గ్రూప్ తరపున అందిన పూర్తి స్థాయి ముడుపులకు సంబంధించి కూడా ఒక స్పష్టమైన అంశం కూడా అందింది. పూర్తి స్థాయిలో తెలంగాణ ప్రజలారా ఎమ్మెల్సీ కవితనైతే ఖచ్చితంగా అరెస్టు కాబోతుందనే సమాచారం అయితే పక్కా అందుతుంది. విశ్వసనీయ వర్గాలతో పాటుగా ఇటు అధికారుల నుంచి కూడా ఒక స్పష్టమైన అంశం అందుతుంది. ఎమ్మెల్సీ కవిత ఎప్పుడు ఏ క్షణమైనా అరెస్ట్ కావచ్చు. విచారణ కోసం ఢిల్లీ పిలిపించిన తర్వాత ఖచ్చితంగా అరెస్టు చేసి 2 నెలల పాటు జైల్లో ఉంచే అవకాశాలు అయితే చాలా స్పష్టంగా కనిపిస్తాయి. బీఆర్ఎస్ బీజేపీ కలిసి ఆడుతున్న ఈ కుట్రలో ఎమ్మెల్సీ కవితను 2 నెలల పాటు జైల్లో ఉంచి ఆ సింపతితోని ఓట్లతోని గెలవాలని పూర్తి స్థాయిలో కూడా ప్రయత్నాలు చేస్తున్నట్లుగా టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అయితే శనివారం రోజే చెప్పారు. కానీ ఇప్పటి వరకు దర్యాప్తు సంస్థల నుంచి మనకందుతున్న సమాచారం ప్రకారం ఖచ్చితంగా అరెస్టు ఉండబోతుంది అనేదే ప్రధానమైన అంశంగా కూడా మారిన పరిస్థితి అయితే కనబడుతుంది. కవిత అరెస్టు ఏ క్షణమైనా ఉండొచ్చు. ఎమ్మెల్సీ కవితకు సంబంధించి దాదాపుగా 2 నెలల పాటు అంటే బహుశా ఈ 2 నెలల పాటు కూడా కవిత జైల్లో ఉండక తప్పదు అనేది ప్రధానమైన అంశంగా కనబడుతుంది. ఎందుకంటే ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసుకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా అనేక ఆధారాలకు సంబంధించి ఒక 4 కూడా అప్రూవల్ గా మారిల్లు. వాళ్ళ పిఏకి సంబంధించి అశోక్ ముక్తా గౌతమ్ తో పాటుగా ఇటు ఎంపీ మాగుంట, దినేష్ అరోరా, శరత్ చంద్రారెడ్డి అంటే మొత్తం 5 కూడా కీలకంగా దీంట్లో మారిన అప్రూవల్ గా మారడంతో కవిత అరెస్ట్ అనేది ఖాయంగా చెప్తున్నది. ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు తన కూతుర్ను దగ్గరుంచి జైలుకు పంపించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఎందుకంటే 2023లో అధికారంలోకి రావడం కోసం కేసీఆర్ వేస్తున్న నయా స్కెచ్ అని కూడా చెప్పడంలో ఎలాంటి డౌట్ లేదు. కవిత అరెస్టుకు సంబంధించి ఆ కీలక సమాచారం అయితే అందుతుంది. దానికి సంబంధించి అయితే మనం ప్రధానంగా చూస్తున్నాం. కవిత అరెస్టుకు సంబంధించి ఇన్నాళ్ళు చూసినా కూడా పూర్తి స్థాయిలో కవితకు సంబంధించి అరెస్ట్ అయితే ఖచ్చితంగా ఉంటుంది అంటూ కూడా ప్రధానమైన అంశానికి సంబంధించి తెరలేపిన పరిస్థితి అయితే కనబడుతుంది. దీనికి సంబంధించి చూడొచ్చు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కవితను ఈడీ విచారణకు పిలిపించి అరెస్టు చేసి 2 నెలలు జైల్లో పెట్టి ఎన్నికలలో గెలవాలన్న కొత్త డ్రామాకు రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు, ప్రధాని నరేంద్ర మోడీ కలిసి తెరలేపారు. ఎన్నికలలో గెలవడానికి కన్న కూతుర్ని జైలుకి పంపించడానికి కేసీఆర్ సిద్ధమయ్యారు. కవితను అరెస్టు చేస్తే వచ్చే సానుభూతితో ఎన్నికలలో గెలుస్తానమని కేసీఆర్ భావిస్తున్నారు. కానీ ఏ తప్పు చేయకుండా శిక్ష పడితేనే సానుభూతి వస్తుంది. కవితను అరెస్టు చేసిన అదొక పెద్ద డ్రామాగానే తెలంగాణ ప్రజలు భావించాలి అంటూ కూడా చెప్పిన పరిస్థితి అయితే కనబడుతుంది. మొత్తానికి పూర్తి స్థాయిలో కూడా ప్రధానమైన అంశానికి సంబంధించి ఇదే జరుగుతుంది. ఏంటిది అంటే కవిత అరెస్ట్.
ఇన్నాళ్ళుగా ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఏం జరుగుతుంది అనేది ప్రధానంగా కూడా చాలా మంది కూడా అడిగిన ప్రశ్నలు. కానీ ఈ రోజు ఆ ప్రశ్నలకు తెర తీయబోతుంది. బీజేపీ బీఆర్ఎస్ కలిసి ఆడుతున్న కొత్త నాటకానికి ప్రజలందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఆరోపణలు రావడంతో పాటు అందులో తప్పు చేస్తేనే దర్యాప్తు సంస్థలు అరెస్టు చేస్తాయి, తప్పు చేయకపోతే అరెస్ట్ అనేదే ఉండదు. సో ఎమ్మెల్సీ కవిత రేపు అరెస్ట్ అవుతుంది కనుక ఖచ్చితంగా దాంట్లో తప్పు జరిగిందని భావించడంలో ఎలాంటి డౌట్ లేదు. టీపీసీసీ అధ్యక్షుడు ఇటు దాంతో పాటు ఢిల్లీ వర్గాల నుంచి వస్తున్న సమాచారం ప్రకారం ఎమ్మెల్సీ కవితను విచారణకు పిలిచి ఆ వెంటనే అరెస్టు చేసే ప్రయత్నాలు అయితే కొనసాగుతున్నాయి. దాని తర్వాత 2 నెలల పాటు జైల్లో ఉంచడానికి చాలా కొత్త డ్రామా అయితే తెర మీదకి వచ్చిన పరిస్థితి అయితే కనబడుతుంది. ఎమ్మెల్సీ కవితను అరెస్టు చేసిన తర్వాత జరగబోయే పరిణామాలకు సంబంధించి ఎమ్మెల్సీ కవితను అరెస్టు జరిగిన తర్వాత ఏ విధంగా ముందుకెళ్ళాలి, ఎలా ముందుకెళ్లాలనే అంశం కూడా చర్చనీయ అంశంగా కూడా మారుతున్న పరిస్థితి అయితే కనబడుతుంది. దాదాపుగా కూతుర్ని 60 రోజుల పాటు మాండోలి జైలుకు తరలించేందుకు కన్న తండ్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు తన యొక్క రాజకీయ ప్రయోజనాల కోసం, స్వార్థమైన సానుభూతి రాజకీయాల కోసం సిద్ధమైందనేది రేవంత్ రెడ్డి అయితే చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. సో ఎలాంటి తప్పు చేయకుండా వెళ్తే సింపతి వస్తుంది, కానీ ఢిల్లీ లిక్కర్ కేసుకు సంబంధించి ప్రధానంగా అటు పూర్తి స్థాయిలో కూడా మాండోలి జైల్లో ఉన్న సుఖేత్ చంద్రశేఖర్ చేసిన ఆరోపణలు, తాను విడుదల చేసిన లేఖలు, కిలో నెయ్యికి ₹1 అనే కోడింగ్ కి సంబంధించి ఇతరత్రా కూడా మనం చూసాం. సో ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదు. ఎమ్మెల్సీ కవిత అరెస్ట్ అవుతుంది. అరెస్ట్ అయితే మాత్రం తెలంగాణ ప్రజలరా దయచేసి మీరు సానుభూతికి పోవాల్సిన అవసరం లేదు. అందులో ఖచ్చితంగా తాను తప్పు చేసింది కాబట్టి అరెస్ట్ అవుతుంది. ఇక్కడ ఎలాంటి తప్పు చేయకుంటే అరెస్ట్ అయితే అదో పద్ధతి, కానీ ఇక్కడ దాదాపుగా కోట్ల రూపాయలను కూడా తీసుకుని 45 కోట్ల రూపాయలను తరలించినట్టుగా స్పష్టమైన ఆధారాలు దర్యాప్తు సంస్థలో ఉండడం ఒక ఎత్తు అయితే, ఇంకొక అంశం ఏంటంటే ఇక్కడ ఎమ్మెల్సీ కవితకు సంబంధించి ప్రధానంగా కూడా అరెస్టు చేస్తే సానుభూతి వస్తుంది. ఇది బీజేపీ బీఆర్ఎస్ కలిసి ఆడుతున్న కొత్త ఎత్తుగడ. ఎందుకు అంటే ఇప్పుడు ప్రజల్లోకి వెళ్ళి నా కన్న కూతురు ఎలాంటి తప్పు చేయలేదు అయినా కూడా అరెస్టు చేసిరని తెర ముందు చెప్తాడు. తెర వెనుక బిడ్డ నువ్వు 60 రోజులలో ఉండు, మనకు సానుభూతి వస్తుంది, అధికారం మళ్ళీ మనదే, నువ్వు వచ్చినాక మళ్ళీ నీకు ఏదో పదవిత్తా అని అయ్యే చెప్పిన మాట. ఇంకొక అంశం ఏంటంటే బీజేపీకి సంబంధించి బీఆర్ఎస్ కు సంబంధించి ప్రధానంగా కూడా ఒక చర్చనీయాంశం ఏంటంటే వీళ్ళు ఒక చీకటి ఒప్పంద గట్టిగా చేసుకున్నారు. ఎందుకు అంటే ఇక్కడ రాజకీయం ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని చాలా సంస్థలు, సర్వే సంస్థలు కుండ బద్దలు కొట్టినాయి. 76 సీట్లను 72 నుంచి 76 సీట్లు కాంగ్రెస్ కు వస్తున్నాయి. సో ఈ సీట్లన్నీ రాకుండా ఉండేందుకు ఆల్రెడీ కాంగ్రెస్ లో చిచ్చు పెట్టే ప్రయత్నం జరిగింది. సో చిచ్చు పెట్టే ప్రయత్నం జరిగినప్పటికీ కూడా ఎక్కడా కూడా దానికి సంబంధించి ఏం జరిగింది అంటే ఆ ప్రయత్నాలు సఫలీకృతం కాలేదు. సో ఆ ప్రయత్నాలు సఫలీకృతం కాకపోవడంతో ఏం చేసిండు అంటే ఇప్పుడు తన చేతిలో ఉన్న అస్త్రం ఏంది అంటే ఎమ్మెల్సీ కవితను జైలుకు పంపించడం. సో కన్న కూతుర్ను జైలుకు పంపించడం ద్వారా వచ్చే సింపతిని గెయిన్ చేసుకుని మళ్ళొక్కసారి ఎన్నికలకు వెళ్లేందుకు కల్వకుంట్ల చంద్రశేఖరరావు సిద్ధమవుతాను. రైట్, ఇది ఒక అంశం అయితే దీనికి సంబంధించి ఇంకొక అంశం కూడా మనం చూడాలి. తెలంగాణ ప్రజలారా మీరు చాలా క్లారిటీగా ఉండాలి దయచేసి. ఎందుకు అంటే ఏదో జరుగుతుంది పగటేషగాడు వచ్చి చెప్పే ముచ్చట్లు కానీ లేకపోతే భీం బుషాన్న వచ్చి నేనే పిట్టల దొరని నేనే వెంకట్రామని అని చెప్పే ముచ్చట్లకు నా తెలంగాణ ప్రజలు మోసపోవడానికి వీల్లేదు. మీరు గుర్తుపెట్టుకోర్రి, ఢిల్లీకి సంబంధించిన లిక్కర్ స్కామ్ ఎపిసోడ్ ఏదైతే ఉందో ఈ ఢిల్లీ లిక్కర్ స్కామ్ సంబంధించి ప్రధానంగా కూడా ఒకటే, ఇక్కడ దాదాపుగా దర్యాప్తు సంస్థలు చేస్తే 45 కోట్ల రూపాయలు అక్రమంగా తరలించినట్టుగా వచ్చింది ఒక అంశం. రెండోది మాండోలి జైల్లో ఉన్న సుఖేత్ చంద్రశేఖర్ కు సంబంధించి గీ అంటే 1 కేజీ నెయ్యి అంటే ₹1 అంటూ కూడా తన గతంలో కూడా చెప్పిన పరిస్థితి కనబడ్డది. ఇక మూడో అంశం తెలంగాణ ఇజ్జత్ మొత్తం తీసింది అనేది మీరు గుర్తుపెట్టుకోవాలి. తెలంగాణ ఆడపడుసుగా ఏమని చెప్పింది అంటే బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో అని ఎట్లయితే పాట పాడిందో తెలంగాణ ఆడబిడ్డలకు సంబంధించి ఢిల్లీ వీధులలో పరువు తీసుకుంది అని కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు చెప్తున్నారు. ఇక ఇంకొక అంశం ఏంటంటే కేసీఆర్ వేసే కొత్త ఎత్తుగడకు సంబంధించి మీరు చాలా క్లారిటీగా కూడా క్లియర్ కట్ గా ఉండాలి. ఖచ్చితంగా కూడా కేసీఆర్ ఏం చేసిండు అంటే ఈ కేసీఆర్ అనే వ్యక్తి బీజేపీతోని టైఅప్ అయిపోయి కన్న కూతుర్ని కేవలం రాజకీయ ప్రయోజనాల కోసం దాదాపుగా 60 రోజుల పాటు జైల్లో పెట్టడానికి సిద్ధమైన ఏకైక ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు అంటూ రేవంత్ రెడ్డి బాహాటంగా విమర్శ చేసిండు. సో దీనికి ఏమైనా సమాధానం చెప్తారా అంటే అంత దమ్ము లేదు, అంత సినిమా లేదమ్మా. అసలు కవిత అరెస్టు విషయంలో ఇక రాష్ట్రానికి సంబంధించిన వాళ్ళు మాట్లాడే మాటలు ఎట్లుంటాయి అంటే కవిత గారు అరెస్టు చేయడం అప్రజాస్వామికం,
ఎలాంటి తప్పు చేయకుండా అరెస్టు చేశారు. దీన్ని మనం తీవ్రంగా ఖండించాలి తెలంగాణ ప్రజలారా అంటూ మైకులు పట్టుకొని బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ పార్టీ నేతలు సిద్ధమవుతారు. అప్పుడు మీరేం చేయాలంటే తెలంగాణ ప్రజలారా, అరే సన్నాసి నీకేమైనా మెదడున్న ఆదిరా, కవిత తప్పు చేసింది కాబట్టి దర్యాప్తు సంస్థలు 45 కోట్ల రూపాయలు తరలించినట్టుగా ఈ మొక్కామే కాదు, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ను కూడా అరెస్టు చేయడానికి రంగం సిద్ధమైంది. మళ్ళీ ఇంకొక అంశం కూడా వస్తుంది ఇక్కడ, ఏంది అంటే కేంద్ర దర్యాప్తు సంస్థలు బీజేపీ చేతిలో ఉన్నాయి, అందుకే అరెస్టు చేయడానికి సిద్ధమైల్లు అనేది మరో అంశం కూడా తెర మీద తీసుకొస్తారు. అయితే ఇంకొక అంశం కూడా ఉంది ఇందులో, ఏంది అంటే ప్రాంతీయ పార్టీలు ఎక్కడైతే బీజేపీ గెలవదో అక్కడ ప్రాంతీయ పార్టీలకు సపోర్ట్ చేసి ఆ సపోర్టును మళ్ళొక్కసారి కేంద్రంలో కూడా సపోర్ట్ తీసుకోవాలని చూస్తున్నారు, అందుకే బీజేపీ ఎత్తుగడేస్తున్నది అని ఒక అంశం. సరే, ఇది ఇంతవరకు బాగానే ఉన్నది. మీరు గతంలో ఆంధ్రప్రదేశ్కు సంబంధించి ఎన్డీఏ ప్రభుత్వం నుండి చాలా కూటమిలు కూడా బయటకు వెళ్ళినాయి అధికారంలోనే ఉండగానే. ఇప్పుడు భవిష్యత్తులో కూడా వాళ్ళ హ్యాండ్ ఎవర్ అన్న గ్యారంటీ లేదు. కానీ ఇక్కడ దర్యాప్తు సంస్థలు తమకున్న స్వేచ్ఛ స్వచ్ఛమైన అధికారాలతోనే పూర్తి స్థాయిలో కూడా దర్యాప్తు చేస్తూ కవితను అరెస్టు చేయడానికి రంగం సిద్ధమైంది. సో 45 కోట్ల రూపాయలకు సంబంధించి కవితను చాలా క్లియర్ కట్ గా కూడా ఆధారాలని అధికారుల చేతిలో ఉన్నాయి. అధికారుల నుంచి వస్తున్న వర్షన్ ఇప్పుడు రేవంత్ రెడ్డి చెప్పిండనే మాట కాదు, ఇటు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కు సంబంధించి ఢిల్లీ నుంచి మనకు అందుతున్న తాజా సమాచారం ప్రకారం మాత్రం కవిత అరెస్ట్ ఉండబోతుంది. ఎప్పుడు ఉండబోతుంది అంటే కవిత అరెస్టుకు సంబంధించి, కవిత అరెస్టు విషయంలో చాలా క్లియర్ అయిన అంశం ఏంటి అంటే తెలంగాణ ప్రజలారా దయచేసి మీరు గుర్తుపెట్టుకోవాలి, 45 కోట్ల రూపాయలను అక్రమంగా తరలించారనే ఒక ఆరోపణతో పాటుగా ఇక్కడ మరొకటి ఏంటంటే 5గురు కీలకంగా మారిలు, అప్రూవల్ గా మారిలు. ఇక్కడ తన యొక్క పిఏ అశోక్ గాని, ముక్తా గౌతమ్ గాని, శరత్ చంద్రారెడ్డి గాని, ఎంపీ మాగుంట గాని, దినేష్ అరోరాతో పాటుగా ఇటు అరుణ్ రామచంద్ర పిల్లై అంటే మొత్తం 6గురు కూడా అప్రూవల్ గా మారడంతో ఈ కేసులో ప్రధానంగా కూడా కవిత తప్ప మినహా అందరూ కూడా అప్రూవల్ గా మారిపోయిన పరిస్థితి కనబడింది. సో కవితని ఏం చేస్తారు అంటే దర్యాప్తు సంస్థలు విచారణ నిమిత్తం పిలిచిన తర్వాత వెంటనే అదుపులోకి తీసుకుంటాయి. ఇది బీజేపీ బీఆర్ఎస్ కలిసి ఆడుతున్న కొత్త డ్రామా అంటూ కూడా ఎవరు అంటే రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించింది. ఈ శనివారం రోజు మాట్లాడిన పరిస్థితి కనబడ్డది. అంటే తెలంగాణ ప్రజలారా మీరు మళ్ళొక్కసారి గుర్తుపెట్టుకోవాలి, కవిత అరెస్ట్ అనేది చాలా క్లియర్ కట్. కవిత అరెస్ట్ ఉండబోతుంది, కవితను అరెస్టు చేస్తున్నారు. సో కవిత అరెస్టు వల్ల జరిగే ప్రయోజనం నష్టం ఏంది అనేది మీకు చెప్తా. ఎందుకు కవిత అరెస్టు వల్ల ఏమేమి జరుగుతుంది అంటే నేను చెప్తా ఇనుర్రి. ఇప్పుడు కవిత ఎమ్మెల్సీ, కవిత మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ కౌన్సిల్ ఎమ్మెల్సీగా కొనసాగుతున్న కవితకు సంబంధించి అసలు అరెస్టు చేస్తే తెలంగాణ ప్రజలు ఎట్లుండాలి అనేది మీరు గుర్తుపెట్టుకోవాలి. బీఆర్ఎస్ పార్టీ నాయకుల మాటలు మీరు ఫస్ట్ నమ్మద్దు. రెండోది ఏంది అంటే కేంద్ర దర్యాప్తు సంస్థలు కేంద్రం ఆధీనంలో ఉన్నప్పటికీ కూడా ఇక్కడ న్యాయస్థానం, హైకోర్టు, సుప్రీంకోర్టు అనేది ఒకటి ఉంది. సుప్రీంకోర్టులో ఖచ్చితంగా సర్వోన్నత న్యాయస్థానంలో న్యాయస్థానం మీద నమ్మకం ఉన్నది కాబట్టి దేశాల్లో ఈ రోజు ఎంతో కొంత మనం ధైర్యంగా బ్రతకగలుగుతున్నాం అనేది నిజం. ఎమ్మెల్సీ కవిత విషయంలో ఖచ్చితంగా కూడా 45 కోట్ల రూపాయల తరలింపుకు సంబంధించి ప్రధానమైన ఆరోపణ ఉండడంతో పాటు దీన్ని నిరూపించి అధికారులు సాక్ష్యాలను కూడా సిద్ధం చేసుకున్నారు. దానితో పాటు ఢిల్లీ ముఖ్యమంత్రిగా కొనసాగుతున్న అరవింద్ కేజ్రీవాల్ దగ్గర కూడా ఆయన కూడా దీంట్లో ఉన్నట్టుగా క్లారిటీ వచ్చింది. ఆయన మీద కూడా దర్యాప్తు కంప్లీట్ అయిపోయింది. ఆ దర్యాప్తుకు సంబంధించిన పూర్తి ఆధారాలు కూడా వాళ్ళ చేతిలో ఉన్నాయి. వీళ్ళను రేపు ఉదయం అంటే రేపటి రోజున వీళ్ళను దర్యాప్తు సంస్థలో మీరు విచారణకు హాజరు కావాల్సిందిగా పిలుస్తారు. పిలుస్తున్న తర్వాత ఉదయం నుంచి సాయంత్రం 4 గంటల నుంచి 6 గంటల ద్వారా హైడ్రామా కొనసాగుతుంది. బహుశా మనకున్న సమాచారం ప్రకారం 3 గంటల 15 నిమిషాలకు అరెస్టు చేసే రిమాండ్లోకి తీసుకున్నాం, మేము అరెస్టు చేసినామని ప్రకటించే అవకాశం ఉంటుంది. ఆ తర్వాత నేరుగా కూడా మాండోలు జైలుకు తరలిస్తారా, తిహార్ జైలుకు తరలిస్తారా, అది కోర్టుకు సంబంధించి. ఇప్పుడు జరగబోయే అంశం ఏంటంటే ఇక్కడికి వచ్చిన తర్వాత బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలందరూ ప్రెస్ మీట్ పెడతారు. ప్రెస్ మీట్ పెట్టగానే మీరు అందరూ జబ్బలు జరుచుకోవద్దు. ఎమ్మెల్సీ కవిత ఏదైతే అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటుందో ఢిల్లీ లిక్కర్ స్కామ్ కు సంబంధించి 45 కోట్ల రూపాయల తరలింపు వ్యవహారంలో దర్యాప్తు సంస్థల ముంగట తన యొక్క పిఏ అశోక్ గాని, ముత్తా గౌతమ్ గాని, దాంతో పాటు శరత్ చంద్రారెడ్డి గాని, మాగుంట శ్రీనివాస్ గాని, దినేష్ అరోరా గాని, దాంతో పాటు అరుణ్ రామచంద్ర పిల్లై గాని వీళ్ళందరూ అంగీకరించిల్లు. సో వీళ్ళు అప్రూవల్ గా ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అప్రూవల్ గా మారంది ఒకే ఒక్కరు, వాళ్ళు ఎమ్మెల్సీ కవిత మాత్రమే. సో ఈ ఎమ్మెల్సీ కవిత తప్ప మిగతా వాళ్ళందరూ కూడా అప్రూవల్ గా మారిల్లు. కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఆల్రెడీ బీజేపీ నేతలకు చాలా స్పష్టమైన ఒక ఆదేశాలు ఇచ్చిండు. 60 రోజుల పాటు నా బిడ్డను జైల్లో పెట్టుర్రి,
ఆ సింపతిని నేను తెలంగాణ ప్రజలలో గెయిన్ చేస్తా. ఏ విధంగా అంటే సింపతితోని ఓట్లను రాబట్టే ప్రయత్నం ఒకటి చేస్తున్నాడు. ఇది రాష్ట్ర ముఖ్యమంత్రి ఎత్తుగడ. రైట్. కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి కుమార్తె ఎమ్మెల్సీ కవిత అరెస్టు పక్క. అరెస్టు ఎప్పుడు ఏ క్షణమైనా ఉండవచ్చు. ఈ అరెస్టుకు సంబంధించి నేను చెప్పింది కాదు, దర్యాప్తు సంస్థల నుంచి వస్తున్న సమాచారాన్ని ఆధారంగా చేసుకుని ఢిల్లీలో రేవంత్ రెడ్డి మాట్లాడిన వ్యవహారం. అయితే ఇది ఒక అంశం. ఏ విధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి అధికారం కోసం ముందడుగు వేస్తున్నాడు అంటే ఎమ్మెల్సీ కవిత అరెస్టు వ్యవహారంతో తన కూతుర్ని జైలుకు పంపించి అన్యాయంగా నా కూతుర్ని అరెస్టు చేసి ఇది ఎంతవరకు కరెక్టు అనేది ప్రజల ముందుకు వస్తాడు. ప్రజల ముందుకు వచ్చి ఇది తప్పు కదా, ఈ విధంగా అరెస్టు చేయడం ఎంతవరకు కరెక్టు, ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి కుమార్తెని అరెస్టు చేస్తారా, దాంట్లో నా కూతురు ప్రమేయమే లేదు, మరి నిజంగా దర్యాప్తు చేసేది ఉంటే ఎప్పుడో అరెస్టు చేయాలి కదా, అది సంవత్సరాల పాటు ఇంకా కొనసాగుతూనే ఉంది, మరి ఎంతవరకు కరెక్ట్ ప్రజలారా అంటూ కూడా ఇట్లా మాట్లాడుతూ వస్తాడు. ఈ సెంటిమెంట్ డైలాగులు వాడుతూ, సెంటిమెంట్ కాయింట్మెంట్ అంటాం కదా మన నాటు భాషలో, సో ఇలాంటి డైలాగులు వాడుతూ తెలంగాణలో ప్రచారానికి సిద్ధమవుతాడు. మీరేం చేయాలరా అంటే, అరే సన్నాసి, దర్యాప్తు సంస్థలు దర్యాప్తులు ఏమైనా ఉత్తనే చేసినాయా? దాదాపుగా 4 నెలలుగా 2000 మంది అధికారులు కలిసి స్టార్టింగ్లో చేసిళ్ళు. అంటే ఇప్పటికీ చేసిళ్ళు అంటే దర్యాప్తులకు సంబంధించి సమయం తీసుకున్నారు. వాస్తవమైన విషయాలను తెలంగాణ ప్రజలు రేపు అరెస్టు చేస్తే దేశ ప్రజలు చెప్పాల్సి ఉంటుంది. నువ్వు దేశంలో కీరోలు అన్నావు, బీఆర్ఎస్ పార్టీ జాతీయ పార్టీ అన్నావు, నీకెంతో మంది సపోర్ట్ ఉంటారు, వాళ్ళందరికీ కూడా చెప్పాల్సి రాజకీయ కక్ష అయిందనుకో ఖచ్చితంగా కూడా వాళ్ళు అడుగుతారు కదా. కానీ బిడ్డ సన్నాసి, నిన్ను నమ్మే పరిస్థితులలో తెలంగాణ ప్రజలు కానీ దేశంలో ఉన్న జాతీయ నాయకత్వం కూడా అంటే జాతీయ నాయకత్వం అయితే విపక్ష పార్టీలు కూడా నమ్మే పరిస్థితి లేదు అనేది విపక్ష పార్టీలకు సంబంధించి చాలా క్లియర్ కట్ గా చెప్పిర్రు అని చెప్పాలి. మీరు ఎవరు చెప్పాలి? ఇది తెలంగాణ ప్రజలు చెప్పాలి. ఈ మాట గుర్తున్నదా? ఎందుకు అంటే కవిత అరెస్టు తర్వాత మామూలుగా సభలు ఉంటాయి, సమావేశాలు ఉంటాయి, హడావిడి ఉంటాయి, రాస్తాలు ఉంటాయి, ధర్నాలు ఉంటాయి, ఓ దిష్టి బొమ్మల దహనాలు ఉంటాయి, ఓ ఆగమాగా ఉంటాయి. హైదరాబాద్ వ్యాప్తంగా కూడా మోడీకి వ్యతిరేకంగా ఫ్లెక్సీలు వస్తాయి. మీరు ఇవన్నీ నమ్మిర్రు అనుకో, మీకై మీరే పోయి బురదలో పడ్డట్టే. ఇదైతే వాస్తవం. చాలా క్లారిటీగా చెప్పిన తెలంగాణ ప్రజలారా దయచేసి ఆలోచించుకోరు. కవిత అరెస్ట్ అనేది పక్కా. కానీ మీరు ఈ బీఆర్ఎస్ ట్రాప్ లో, కేసీఆర్ ట్రాప్ లో పడకండి. దర్యాప్తు సంస్థలు ఉన్నాయి, దర్యాప్తు చేసిన 45 కోట్ల మళ్ళీ అనొచ్చు ఏంది ఒక ముఖ్యమంత్రి కూతురు 45 కోట్లకే సంబంధించి అవినీతి చేయొచ్చా అంటే బ్యూటీ పార్లర్ నడిపింది స్వామి. మీకు తెలుసో లేదో, స్టార్టింగ్ లో మన ఒక ఛానల్ ఇంటర్వ్యూలో చాలా క్లారిటీగా చెప్పింది. ఇక్కడ బ్యూటీ పార్లర్ నడిపిస్తున్నా, రాజమండ్రిలో కూడా బ్రాంచెస్ ఓపెన్ చేస్తున్నా అని చెప్పింది. అంటే అర్థం చేసుకోవాలి వాళ్ళు ఎంత ఇన్కమ్ ఉంటుంది, ఏందా అనేది. ఈ రోజు లగ్జరీ లైఫ్ లో అనుభవిస్తున్నారు అంటే అది మన సొమ్మే. ఓకేనా? వాళ్ళు ఏం షౌట్ వచ్చింది లేదు, వాళ్ళు అయ్యబోయి ఏం ఫామ్ హౌస్ లో నాగలు పట్టలే, లేకపోతే గొర్రు కొట్టలే, గుంటకు కొట్టలే, మందు కొట్టలే, లేకపోతే పంట పండించి సంపాదించిన డబ్బు కాదు, అది తెలంగాణ సొమ్ము. తెలంగాణ సొమ్ము ఇట్లా స్కాములు చేసి స్కీమ్ల ద్వారా సంపాదించిన సొమ్ము. ఇది క్లియర్ కట్. రైట్. తెలంగాణ ప్రజలరా గుర్తుపెట్టుకోరి. ఎమ్మెల్సీ కవిత అరెస్ట్ అనేది చాలా క్లారిటీగా ఉండబోతుంది అనేది మీరు చాలా క్లియర్ కట్ గా కూడా గుర్తుపెట్టుకోవాలి. రైట్. ఇక ఇంకొక అంశాన్ని పోదాం. ఇదొక అంశం అయితే, కేసీఆర్ గెలవడానికి ఇంకేం చేస్తున్నాడు అనేది మీ మైండ్లలో ఉన్నది కదా. రైట్. కేసీఆర్ దగ్గర అస్త్రాలు ఉన్నాయి. ఇంకొక అస్త్రం నేను చూపెడతా. రైట్. దా కేసీఆర్ దా, ఎక్కడున్నావు? రా 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 బంగారం దా 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 మంచోడు. ఇక చూడు, కనబడ్డదా టైటిల్? మీకు అర్థమైంది కదా. ఒకటి, ఎమ్మెల్సీ కవితను 60 రోజుల పాటు జైల్లో ఉంచడానికి. ఒకటి, ఏ విధంగా తెలంగాణలో అధికారంలోకి రావడానికి కేసీఆర్ చేస్తున్న వ్యూహాలు. ఆ అమ్ముల పొదిలో నుండి మరో అస్త్రం ఏంటంటే రైతులకు పింఛన్. ఇది రాష్ట్ర ముఖ్యమంత్రి ఏం చేస్తున్నాడు అంటే రైతులకు పింఛన్ ఇస్తున్నారు. కేసీఆర్ మదిలో దేశాన్ని అభ్రపరిచే పథకం. వచ్చే ఎన్నికలలో బీఆర్ఎస్ చేతిలో బ్రహ్మాస్త్రం ఏంది? ఆసరా మాదిరి ప్రతి నెల ఇచ్చే ప్రణాళికలు. అక్టోబర్ 16న వరంగల్ సభలో ప్రకటన. కాంగ్రెస్ 6 గ్యారంటీలకు కౌంటర్గా ప్లాన్. బత్తి విక్రమార్క గారు, మా దగ్గర ఇంకా 2-3 స్కీములు ఉన్నాయి, వాటిని ప్రవేశపెడితే మీ పార్టీ కథమే. నేను ఆషామాషిగా చెప్పడం లేదు. ఇప్పుడున్న టర్మ్ కాకుండా కనిష్టంగా ఇంకా 2 టర్ములు మేమే గెలుస్తాం. ఈ విషయంలో ఎవరికి ఎలాంటి అనుమానం అవసరం లేదు. 2019 సెప్టెంబర్ 22న ద్రవ్య వినిమయ బిల్లుపై అసెంబ్లీలో జరిగిన చర్చ ద్వారా రాష్ట్ర కల్వకుంట్ల చంద్రశేఖరరావు ముఖ్యమంత్రి గారు ఆనాడు చెప్పిండు, మా దగ్గర ఇంకొక 2-3 అస్త్రాలు ఉన్నాయి, వాటిని మేము బయటికి తీస్తే కాంగ్రెస్ రాదు అనేది కల్వకుంట్ల చంద్రశేఖరరావు నాడు అసెంబ్లీలో చెప్పిండు. రైట్. ఇక చెప్తా ఇంకున్నది ఈయన కథ, ఇంతటితో నడవలే. వరుసగా 3వ సారి విజయం సాధించేలా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కొత్త స్కీమ్ ప్రకటించబోతున్నారా?
ఆయన అమ్ముల పొదిలో ఉన్న అస్త్రం ఏంటి? దేశమే అబ్బురపడే పథకాన్ని ప్రకటిస్తారా? ప్రధాన ప్రత్యర్థిగా ఉన్న కాంగ్రెస్ కట్టడి చేసేందుకు ఆయన బయటకు తీసుకురాబోయే బ్రహ్మాస్త్రం ఏంటి? ఇదే ఇప్పుడు రాజకీయాలలో జోరుగా సాగుతున్న చర్చ. బీఆర్ఎస్ నేతలు మాత్రం ఆ సారు సరైన టైంలో బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించబోతున్నారు. ఆసరా స్కీమ్ తరహాలోనే రైతులకు పెన్షన్ స్కీమ్ తెస్తారు. వచ్చే నెల 16న వరంగల్లో జరిగే బహిరంగ సభలో దాన్ని ప్రకటిస్తారు అని ధీమాగా చెప్తున్నారు. కాంగ్రెస్ 6 గ్యారంటీస్ కి ధీటుగా కాంగ్రెస్ ను బీఆర్ఎస్ ప్రధాన ప్రత్యర్థిగా భావిస్తుంది. ఇప్పటికే అస్తం పార్టీ ప్రకటించిన 6 గ్యారంటీస్ కి ధీటుగా కూడా బీఆర్ఎస్ రైతు పింఛను పథకం ప్రవేశపెట్టే ఆలోచన చేస్తుంది. పార్టీ అధినేత దీనిపై ఎలాంటి కసరత్తు చేస్తున్నది అనేది ప్రధానమైన చర్చనీయాంశంగా మారుతున్నది. రైట్, మీరు గుర్తుండాలి ఇది. రైట్, కల్వకుంట్ల చంద్రశేఖరరావు తన గెలుపు కోసం ఏదైనా చేస్తాడు. అందుతే కాళ్ళు ముక్తాడు, అందకపోతే జుట్టు పట్టుకుంటాడు. ఇది ఈయనకు బ్రహ్మ విద్య. మీరు గుర్తుపెట్టుకోవాలి. తెలంగాణ ఉద్యమంలో ముఖం కనబడతలేదా? చూడు, ఇగో ఈయనకు బ్రహ్మ విద్య. ఈయన మామూలు మనిషి కాదు. మీరు గుర్తుపెట్టుకోవాలి తెలంగాణ ప్రజలారా. తెలంగాణ ప్రజలను మళ్ళొక్కసారి మోసం చేయడానికి, తెలంగాణ సంపదను మళ్ళొక్కసారి లూటీ చేయడానికి, తన కుటుంబం బాగోగు కోసం తాను లగ్జరీ లైఫ్ అనుభవించడానికి, తాను ముఖ్యమంత్రి అనే ఒక పదవిని అనుభవించడానికి, తాను తెలంగాణ ప్రజల్ని మళ్ళొక్కసారి మోసం చేసి ఒక పథకాన్ని తెర మీదికి తీసుకొచ్చి తాను గెలిచి వాహో ఓహో అని సంబరపడడానికి రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు సిద్ధమైండు. జర జాగ్రత్త, జర పైలం. ఈయన ఏం చేయబోతున్నాడు అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా రైతులకు పింఛన్ అనే ఒక పథకాన్ని తీసుకొస్తాడు. ఈ పింఛన్ అనే పథకాన్ని తీసుకొచ్చి ఏం చేయబోతున్నాడు అంటే తెలంగాణలో తనకు తానుగా గెలవడానికి, తనకు మళ్ళొక్కసారి అధికారంలోకి రావడానికి బ్రహ్మాస్త్రాలను బయటికి తీయబోతున్నాడు అని చెప్తున్నాడు. కొంచెం అన్న మానవత్వం ఉండద్దా రాష్ట్ర ముఖ్యమంత్రికి? నేను చెప్తా ఎందుకన్నా ఆ మాటనే. 2019 సెప్టెంబర్ 22న ద్రవ్య వినిమయ బిల్లు అసెంబ్లీలో జరిగిన సందర్భంగా చెప్పిండు, బట్టి విక్రమార్క గారు మా దగ్గర 2-3 స్కీములు ఉన్నాయి, వాటిని ప్రవేశపెడితే మీ పార్టీ కథమే అన్నాడు. మరి అదే అసెంబ్లీ సాక్షిగా డిఎస్సి ఎత్తా అన్నావు, అదే అసెంబ్లీ సాక్షిగా నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తా అన్నావు, అదే అసెంబ్లీ సాక్షిగా కౌలు రైతులకు న్యాయం చేస్తా అన్నావు, అదే అసెంబ్లీ సాక్షిగా మహిళలకు రక్షణ ఇస్తా అన్నావు, అదే అసెంబ్లీ సాక్షిగా ఫ్రెండ్లీ పోలీస్ అన్నావు, అదే అసెంబ్లీ సాక్షిగా పిల్లలకు సన్న బియ్యం పెట్టి మంచి నాణ్యమైన విద్యను అందిస్తా అన్నావు, అదే అసెంబ్లీ సాక్షిగా మంచి వైద్యాన్ని అందిస్తా అన్నావు, అదే అసెంబ్లీ సాక్షిగా హైదరాబాద్ లో వర్షం పడ్డా అన్ని రకాలుగా కూడా అభివృద్ధి చేస్తానని చెప్పినావు, అదే అసెంబ్లీ సాక్షిగా మనం వచ్చిన తెలంగాణలో స్వేచ్ఛగా మాట్లాడే భావ ప్రకటన స్వేచ్ఛ ఇస్తా అన్నావు, అదే అసెంబ్లీ సాక్షిగా 4 కోట్ల మంది నా కుటుంబ సభ్యులే అన్నావు. ఈ రోజు ఏం చేస్తున్నాడు అంటే తన గెలుపు కోసం ఏదైనా చేస్తాడయ్యా. ఆయన ఏదైనా చేస్తాడు, ఎంత దూరమైనా వెళ్తాడు, తాను చేయాల్సిన ఏదైనా చేస్తాడు అని చెప్పడంలో ఎలాంటి డౌట్ లేదు. ఎందుకు నేను ఈ మాట చెప్తున్నా అంటే తెలంగాణ ప్రజలారా గుర్తుపెట్టుకోరు, ఇక్కడ కాంగ్రెస్ 6 గ్యారంటీస్ కి కౌంటర్ గా ప్లాన్ చేస్తున్నదని ఏం చేస్తున్నాడు, రైతులకు పింఛన్ అనే ఒక పథకాన్ని తీసుకురావడంతో పాటుగా ఇంకొక 2 స్కీములు కూడా ఉన్నాయి. ఇంకొక 2 స్కీములు కూడా కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఉన్నాడు. ఆయన ఏం చేస్తాడంటే ఖచ్చితంగా కూడా గెలవడం కోసం ఆయన బొంత పురుగునైనా ముద్దు పెట్టుకుంటాడు. గుర్తుపెట్టుకోవాలి, ఆయన గెలవడం కోసం ఏదైనా చేస్తాడు. ఆయన పేరే కల్వకుంట్ల చంద్రశేఖరరావు. కన్న కూతుర్నే జైలు పంపించడానికి సిద్ధపడ్డాడు 60 రోజులు. అంతేగా మీరు అధికారం అంటే ఆయనకి ఎంత ఇష్టమో మీరే అర్థం చేసుకోవాలి. ఇది నేను చెప్తున్న మాటలు కాదు, బరాబరి తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి చెప్పిండు. ఆయన నడుగురిపోయి ఇక మొత్తానికి ఏమైంది, కల్వకుంట్ల కవిత అరెస్టుతోని సింపతి గెయిన్ చేస్తున్నాడు. దాంతో పాటు రెండోది పింఛన్ కోసం పింఛన్ రైతులకు పింఛన్ తీసుకొని వస్తున్నాడు. ఇక ఇంకొకటి కూడా ఉన్నది. మళ్ళీ ఇంకొకటి కూడా ఏంది అని నన్ను అడగాలి. ఎందుకు అంటే వీళ్ళు మామూలుగా ఉండదు. ఎడవాయే ఇంకొకటి కూడా ఉన్నది, ఇంకొక బ్రహ్మాండమైన అస్త్రం కూడా ఉన్నది. ఇంకొక బ్రహ్మాండమైన అస్త్రం ఏంది అంటే చెప్తాగురు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఈయన ఏదైనా చేస్తాడు అని చెప్పడంలో ఎలాంటి డౌట్ లేదు. ఎడమైనా అమ్మ బంగారం, ఇదో ఇది గుర్తుందా, ఇది కనబడుతుంది కదా మీ అందరికీ. ఓబీసీ ఉద్యమం షురూ చేసినట్టు ఈ కాంగ్రెస్ గాంధీ భవన్లో బీసీ నేతలతో భేటీ. రాహుల్ గాంధీ చెప్పినా న్యాయం జరగడం లేదు, బీసీలకు 45 సీట్లు ఇవ్వాలని డిమాండ్. రేపు రాహుల్ గాంధీతో బీసీ నేతల డిమాండ్ భేటీ. ఇక 40 నుంచి 50 మంది బీసీ నేతలు ఢిల్లీకి ప్రయాణం. అగ్రవర్ణాల పెత్తనంపై పోరుబాట. మీకు అర్థమైందా?
రైట్. ఏంది అంటే ఖచ్చితంగా కూడా కాంగ్రెస్ లో చిచ్చు పెట్టడానికి కల్వకుంట్ల చంద్రశేఖరరావు మరో అస్త్రాన్ని, ఒకటి కవిత అరెస్టు, రెండోది రైతులు పింఛన్, మూడోది కాంగ్రెస్ పార్టీలోని బీసీ నేతలు ఓసీ నేతల మధ్య పంచాయతీ పెట్టిండు. ఇగో ఇక్కడ కనబడుతున్న, ఇక్కడ మళ్ళా చూడాలి ఈ ఫోటోలు మీకు మళ్ళా దొరికాయి నాయన, మళ్ళా చూస్తా. ఇగో కనబడ్డరా, వీళ్ళందరి వెనక ఎవరున్నారు అనేది మీరు గుర్తు పెట్టుకోవాలి. కాంగ్రెస్ ని ఇబ్బంది పెట్టేందుకు ఈ రోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాబోతున్న తరుణంలో కాంగ్రెస్ ను ఇబ్బంది పెట్టి కాంగ్రెస్ ను అధికారంలోకి రాకుండా చేయడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తూ కాంగ్రెస్ లో పంచాయతీ చేస్తూ కాంగ్రెస్ లో చీలిక తెచ్చడానికి ప్రధానంగా కూడా కేసీఆర్ వన్నిన వ్యూహంలో వీళ్ళందరూ ఉన్నారు. రైట్, క్లియర్ కట్. ఇంకా మీరు ఇంకొకటి మీరు ఆలోచించాల్సిన విషయమే లేదు. కాంగ్రెస్ 6 గ్యారంటీలను ఎప్పుడైతే ఇచ్చిందో కాంగ్రెస్ ఇక తెలంగాణలో అధికారంలోకి రాబోతున్నది. ఇంటెలిజెన్స్ సర్వే ప్రకారం, వివిధ సంస్థల సర్వే ప్రకారం తుక్కుగూడ సభ ముగిసిన వెంటనే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎట్లున్నది ఏంది పరిస్థితి ఆరాధిస్తే 3.04% ఆ ఓటు బ్యాంక్ పర్సెంటేజ్ అనేది కాంగ్రెస్ పెరిగింది. దాంతో పాటు ఇదే బీఆర్ఎస్ 2.03.5% గ్రాఫ్ పడిపోవడంతో కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఏం చేసిందంటే, సముద్రం లాంటి పార్టీ కాంగ్రెస్ కలిసికట్టుగా ఉంటే నా కళ్ళు మండుతున్నాయి, కడుపు మంట నేను రగుల్చుకోలేకపోతున్నాను, అందుకోసమే దీంట్లో ఏం చేసిందంటే ఒక ఉద్యమానికి తెరలేసిండు. ఆ ఉద్యమం పేరే ఓబీసీ ఉద్యమం షురూ చేసిరు కాంగ్రెస్ నేతలు. ఎందుకు అంటే ఇక్కడ ఓసీ అగ్రవర్ణాల పెత్తందారి వ్యవస్థ మీద వీళ్ళు పోరాటం చేస్తున్నారట. అంటే ఇక్కడ నిజాం ప్రభు మీద పోరాటం మర్చిపోయిళ్ళు. ఇక్కడ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఒక దొర, ఒక నిజాం ప్రభు కంటే మించి పరిపాలిస్తున్నాడనే విషయాన్ని పక్కకు జరిగింది. ఇక్కడ ఓసీ వాళ్ళు మొత్తం రెడ్లంతా కూడా మా పెత్తనం చేస్తున్నారు, మా బీసీలకు అన్యాయం చేస్తున్నారు అనేది తెర మీదికి తీసుకొచ్చిండు కల్వకుంట్ల చంద్రశేఖర్. దీని వెనుక ఎవరు కర్త కర్మ క్రియ? రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్. జర పైలం జర సోచాయించి ఇనుర్రి తెలంగాణ ప్రజలారా, కాంగ్రెస్ పార్టీని మళ్ళొక్కసారి పతనం దిశగా అడుగులు వేసేందుకు భారీ ఎత్తుగడ అని చెప్పడంలో ఎలాంటి డౌట్ లేదు. ఎందుకు నేను ఈ మాట చెప్తున్నానంటే, ఆల్రెడీ రాహుల్ గాంధీ న్యాయం చేస్తా అని చెప్పిండు. న్యాయం చేస్తా అన్నప్పుడు ఇప్పటి వరకు ఒక ఫస్ట్ లిస్ట్ కూడా రిలీజ్ కాలేదు. ఫస్ట్ లిస్ట్ రిలీజ్ అయ్యి బహుశా బీసీలకు అన్యాయం జరిగిందంటే ఒక న్యాయం. ఇక్కడ ఫస్ట్ లిస్టే రాలేదు, అయినా కూడా వీళ్ళు ఇంత హడావిడిగా చేయడంతో పాటు ఢిల్లీకి వెళ్ళడానికి, దాంతో పాటు ఇదే బీసీలకు సంబంధించి ఏంది అంటే ఎవరిని నేను తక్కువ చేసి మాట్లాడతలేను, బరాబర్ ఉన్న ముచ్చట చెప్తా. వీళ్ళల్లో కొంతమందికి రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు పైకం కూడా అందింది అనేది వార్తలు అందుతున్నాయి. మరి దీంట్లో ఎవరున్నారు ఏం కథ అనేది మీరు కూడా ఆలోచించుకోవాలి. జర మీరు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి అధికారంలోకి వస్తున్న తరుణంలో సోనియా గాంధీ ఇచ్చిన 6 గ్యారంటీ హామీలు, సరూర్ నగర్ లో జరిగిన నిరుద్యోగ డిక్లరేషన్, అటు వరంగల్ ఖమ్మంలో జరిగిన రైతుల డిక్లరేషన్, ఇవన్నీ మీరు చూసిన తర్వాత ఇప్పుడు ఎలాగో కూడా ముందు వరుసలో ఏమున్నది అంటే కాంగ్రెస్ పార్టీ ఉన్నది. సో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకుండా ఉండడానికి బీసీ అనే ఒక నినాదాన్ని దాంట్లో కాంగ్రెస్ పార్టీలో చొచ్చుకెళ్లి పంచాయతీ పెట్టే విధంగా కల్వకుంట్ల చంద్రశేఖరరావు చేస్తున్న మరో అంశం. ఎందుకు నేను ఈ మాట చెప్పినా అంటే, ఒకటి కవిత అరెస్టుతోని సానుభూతి పొందడం, రెండోది రైతులకు పింఛనేయడానికి మరోటి, మూడోది కాంగ్రెస్ లో చిచ్చుబెట్టి చీలిక తీసుకురావడానికి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు వేసిన ఒక వ్యూహంలో బలవుతున్నారు. వాస్తవం ఇది. వీళ్ళు బీసీల కోసం పోరాటం చేస్తున్నారు అని అంటున్నారు. సరే, బీసీల కోసమే పోరాటం చెయ్యండి. ఇక్కడ తెలంగాణ ప్రజలు ఎవరు ఆపడం లేదు. బీసీలుగా మనం ఎవ్వరం కూడా, మా బీసీ సామాజిక వర్గం ఎవ్వరు కూడా ఆపట్లేదు. బీసీలందరూ సపోర్ట్ చేస్తారు. కానీ రాహుల్ గాంధీ ఖచ్చితంగా మాట ఇచ్చిండు, కానీ ఫస్ట్ లిస్ట్ కూడా రిలీజ్ కాని సందర్భంలో వీళ్ళెళ్ళి తిరుగుబాటు బాహుట ఎగరవేస్తున్నారంటే దీని వెనక ఎవరు ఉన్నారు అనే కోణం మీరు చాలా జాగ్రత్తగా ఆలోచించండి. ఎందుకంటే ఈరోజు కాంగ్రెస్ అధికారంలోకి రాకుండా ఉండడానికి అన్ని రకాలుగా కూడా శక్తులను చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇక దీనికి అటాచ్డ్ అంశం రాజకీయ ఎన్నికలలో ఎవరిని ఓడించాలనే అంశంపై చర్చ. దేశంలోని అత్యధిక ఓటర్లు బీసీ కులాల వారే అనే విషయంపై ప్రతి రాజకీయ నాయకుడికి తెలుసు. కానీ వారికి రాజ్యాధికారం ఇవ్వడానికి మాత్రం అంగీకరించరు. అందుకే వాళ్ళు మనకు రాజ్యాధికారం ఇచ్చేదేంటి, మన ఓటు మనమే చేసుకుంటే రాజ్యాధికారం మనదే కదా. బీసీ కులాల ఆత్మీయ సమ్మేళనం రాబోయే ఎన్నికలలో ఎవరిని ఓడించాలి. ఏకమవుతున్న బీసీ కులస్తులు ఇవాళ తాళకృష్ణలో బీసీ కులాల ఆత్మీయ సమ్మేళనం మొదటి విడతలో పాల్గొననున్న ముద్రాజ్ యాదవ, మున్నూరు కప్పు గౌడ, పద్మశాలి ఇతర కులస్తులు ఉదయం 11 గంటలకు మీటింగ్ అంటూ కూడా చెప్పిన పరిస్థితి. పంచాయతీ సురువు చేసి ఇప్పుడు ఏంది అంటే టాపిక్ అంతా ఇటే పోతుంది. ఇప్పుడు తెలంగాణలో కల్వకుంట్ల చంద్రశేఖరరావు మైండ్ గేమ్ ఆడితే
మైండ్ గేమ్లో ట్రాప్లో పడ్డారు ఎవరు అంటే బీసీ నేతలు. మన బీసీల పంచాయతీ ఏంది అంటే మనకు సీట్లు కేటాయించాలి అని చెప్తున్నారు. రాహుల్ గాంధీ చాలా క్లారిటీగా కూడా భరోసా ఇచ్చిండు. రాహుల్ గాంధీ ఇచ్చినాక కూడా ఇప్పుడు మొదటి లిస్ట్లో రాకపోతే అప్పుడు మనం పోరాటం చేయడం ఒక అంశం. మొదటగా ఆల్రెడీ మన ప్రతిపాదన వ్యక్తులు కాంగ్రెస్ పార్టీ నుండి మన బీసీలకు న్యాయం జరగడం లేదు అనే ఒక ప్రతిపాదన తెర మీదకి వచ్చింది. సో ప్రతిపాదన తెర మీదకి వచ్చిన తర్వాత కూడా బీసీ సంఘాలకు సంబంధించి ఇప్పటికిప్పుడు జరుగుతున్న ఒక చర్చ ఏంది అంటే ప్రధానంగా కూడా ఉద్యమం చేయాల్సిన పరిస్థితి ఏంది అంటే కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఆద్యం మూలం పునాది ఏర్లు అన్ని కూడా ఆయననే మీరు గుర్తుపెట్టుకోవాలి. మొట్టమొదటిసారిగా ఏం చేసిండు అంటే రేపు మా బహుశా నాకు తెలిసి ఈడీ ఎప్పుడు పిలిచినా కవిత అప్పుడు అరెస్ట్ అవుతుంది, 60 రోజుల పాటు జైల్లో ఉంటుంది, ఇది ఫిక్స్. ఇదొక అంశం. రెండోది రైతులకు పింఛను, మూడోది కాంగ్రెస్ పార్టీలో లుకలుకలు స్టార్ట్ చేసి ఖచ్చితంగా బీసీలకు సంబంధించిన అంశాన్ని తెర మీదకి తీసుకొచ్చింది ఎవరు అంటే మీరు ఆలోచించాలి. కేసీఆర్ దీనికి మూలం. బీసీలకు సంబంధించి అన్యాయం జరుగుతున్నది, ఇవాళ జరుగుతున్నదా? పురాణపూర్ నుండి ఎక్కడి నుండి వెనకటి నుండి జరుగుతున్నది, ఈ అట్ నుండి జరుగుతున్నదా? అందరికీ అన్యాయం జరుగుతుందన్న. ఓసీలో అగ్రవర్ణ పేదలు ఉన్నారు, ఈ రోజు దళిత బిడ్డలు ఇంకా దళితులుగానే మారిపోయారు. లంబాడి బిడ్డలు లంబాడీలు ఇప్పటికీ కూడా అదే తండాలలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో తెలుసు. గిరిజన బిడ్డలు ఇంకా అడవులకే పరిమితం అవుతున్నారు. టీవీలు అంటే ఏందో తెలియని పరిస్థితి కొనసాగింది. మా గౌడ కులస్తులకు సంబంధించి వాళ్ళు కళ్ళు గీస్తా ఉంటే ఆయుర్వేదిక మందు అది మన భాషలో అయితే. వాళ్ళ చెయ్యిలు వాళ్ళ శరీరం ఎట్లా కాయగాసి ఉంటుందో చూస్తాం. మన ముద్రాజ్ బిడ్డలు అన్నకు కూడా తెలుసు, చెరువులను కాపాడి వాళ్ళు ఏ విధంగా సంబంధించి వాళ్ళు ఎట్లా చేస్తారో తెలుసు. కుమ్మరన్న ఏ విధంగా చేస్తాడో తెలుసు. అన్ని రకాల సబ్బండ వర్గాలకు సంబంధించి అన్యాయం జరుగుతూనే ఉంది. ఇవాళ కొత్తగా జరిగేదేంది? ఆల్రెడీ మనని జుట్టు పట్టి 3 సార్లు నీళ్లు తాగిస్తారు. ఇలా కొత్తగా జరిగేదే ఉన్నది? మనకు అన్యాయం ఎప్పటి నుండో జరుగుతున్నది. ఈ రోజు ఏదో జరుగుతున్నది, ఈ రోజు ఏదో జరగబోతున్నది అంటే కాదన్నా. మనకు అన్యాయం ఎప్పటి నుండో జరుగుతుంది, ఎప్పటి నుండో కూడా చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇది కేసీఆర్ మరొక ఎత్తుగడ. ఇక దాంతో పాటుగా కేసీఆర్కి ఏమైంది అనేది కూడా అడుగుతున్నారు కాబట్టి చెప్తా. కల్వకుంట్ల చంద్రశేఖరరావుకి ఏమైంది అంటే రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావుకు నిరుద్యోగులు ఇక ఆగేది లేదు బ్యాన్చెత్ అంటున్నారు తెలంగాణ నిరుద్యోగులు. వాస్తవం ఇది. తెలంగాణ నిరుద్యోగులు ఒక ఆలోచనకు వచ్చారు. ఏం ఆలోచనకు వచ్చారు అంటే తెలంగాణ ఉద్యోగులు ఇక ఎట్లనైనా తెలంగాణలో కేసీఆర్ సంగతి చూడాల్సిందే. ఇక కేసీఆర్ సంగతి చూడకపోతే మన బ్రతుకులు మరొకలాగా అవుతాయి. ఇక ఎందుకు ఈ విధంగా జరుగుతుంది అనేది ఒక్కసారి మనం ఆలోచించాలి. కొలువుల ప్రవాహసనం ఏంది? 9 ఏళ్లలో ఒకే ఒక్క గ్రూప్ నోటిఫికేషన్. ఎన్నికల ఏడాదిలో భారీగా ప్రకటనలు, ఏడాదిలో 80,000 పోస్టుల భర్తీకి నిర్దేశాలు. వీటిలో టీఎస్పీఎస్సీ భర్తీ చేసే కొలువులు 25,000. ఒక్క నోటిఫికేషన్ భర్తీ చేయడానికి ఏండ్లు పోన్లు. ఇక ఏడాది కాలంలో భారీగా భర్తీ చేయడం సాధ్యమేనా? అయినా టీఎస్పీఎస్సీలో రెగ్యులర్ సిబ్బంది 83 మందే. మరో 23 మంది అవుట్సోర్స్ ఉద్యోగులు. 25,000 పోస్టుల భర్తీకి ఈ సిబ్బందితో సాధ్యమేనా? 2 సార్లు గ్రూప్ 1 రద్దుతో టీఎస్పీఎస్సీ అబాసపాలు. ప్రభుత్వ తీరుపై మండిపడుతున్న నిరుద్యోగ యువత. కేసీఆర్ వల్లే టీఎస్పీఎస్సీ నిర్వీర్యమం అంటూ బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చెప్పిండు. ఇది మీరు విన్నారు కదా, రైట్. దీనికి అటాచ్డ్ గానే ఎందుకు అనేది చెప్తా మీకు చాలా క్లారిటీగా. తెలంగాణ ప్రజలారా, రైట్. బీఆర్ఎస్ కు మరిన్ని కష్టాలు. గ్రూప్ 1 రద్దుతో ఇక్కట్లు. సర్కార్ తీర్పై నిరుద్యోగులలో పెరుగుతున్న అసంతృప్తి. ఎన్నికల వేళ కాక తలపోటుగా మారిన పరీక్షల రద్దు వ్యవహారం. నిరుద్యోగులలో జీరో గ్రాఫ్ కు బీఆర్ఎస్ ఎన్నికల వేళ ఉక్కిరి బిక్కిరవుతున్న సర్కార్. రైట్, శబాష్. నాకు తెలిసినంత వరకు ఒక రాష్ట్రం కొత్త రాష్ట్రాన్ని సాధించుకున్న తర్వాత ఆ ఫలాలను అందిపుచ్చుకొని తినడానికి ఆస్కారం లేకుండా ఏదైనా రాష్ట్రం ఉంది అంటే తెలంగాణ రాష్ట్రం. టిఎస్ చాలా క్లారిటీగా ధైర్యంగా చెప్పుర్రి, గుండె మీద ఇట్లా చేసుకుని, ఎస్ మేము తెలంగాణ రాష్ట్రం వచ్చింది, అందిన ఫలాలు తినలేని దౌర్భాగ్య పరిస్థితులలో ఉన్నాం మా తెలంగాణలో అని చెప్పుర్రి. ఎందుకు చెప్తున్నా అంటే నిరుద్యోగులకు సంబంధించి కేసీఆర్ తక్కువ అంచనా వేసిండో మరి కేసీఆర్కు తెలియదో నాకు తెలియదు కానీ తెలంగాణలో గుర్తుపెట్టుకోవాలి. కల్వకుంట్ల చంద్రశేఖరరావు 18 నుంచి 19 సంవత్సరాల వాళ్ళు 7 లక్షల మంది ఉన్నారు. ఎవరు? ఓటర్లు. ఓకేనా? 30% మంది యువత ఉన్నది ఓటర్లు. 30% ఓటర్లు ఉన్నారు, యువతే. ఇక 19 సంవత్సరాల నుండి 35 ఏళ్ల వరకు ఉన్న వారి ఓటర్ల సంఖ్య ఎంతో తెలుసా? 75 లక్షల ఓట్లు. అంటే మొత్తానికి మనం ఒక 85 లక్షల వరకు ఓట్లున్నాం యువత. అంటే 4 కోట్లలో దరిదాపుగా 1 కోటికి సమానంగా ఉన్నాం. ఈ యువత కలుసుకుంటే రాష్ట్ర ప్రభుత్వం మారదా?
రాష్ట్ర ప్రభుత్వం ఏమైనా అధికారంలో ఉంటుందా? రాష్ట్ర ప్రభుత్వాన్ని గద్దెదించడానికి పిడికిలి బిగించి కథం దొక్కుతున్నది యువత. ఎందుకంటే ఎంత ఇజ్జద్పోయే కథ అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు కూడా ఒక పరీక్షను సమర్థవంతంగా నిర్వహించలేని దౌర్భాగ్యమైన పరిస్థితులలో ఏదైనా ఉంది అంటే అది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. పక్కనున్న ఆంధ్రప్రదేశ్ను తెచ్చుకొని సిగ్గు తెచ్చుకోవాలి ఒక విషయంలో. అలా వాలంటరీ వ్యవస్థ అని ఒకటేసారి 5 లక్షల ఉద్యోగాలు ఇచ్చాయి. దాంతోపాటు రకరకాలుగా వాడు భర్తీ అవుతూనే ఉంది. కానీ మన కాడ ఒక ఉద్యోగ నోటిఫికేషన్ ఇచ్చి 2 సార్లు వాయిదా వేసుకున్న పరిస్థితి, రద్దు చేసుకున్న పరిస్థితి. అది మన తెలంగాణ సర్వోన్నత న్యాయస్థానం అంటే మన హైకోర్టు రద్దు చేసిన పరిస్థితి. ఇంతకంటే దారుణం ఇంకోటి ఏమన్నా ఉంటుందా? పోనీ ఇది వీళ్ళు ఏమన్నా చేస్తారు, వీళ్ళ వల్ల సాధ్యాసాధ్యాలు ఏమన్నా ఉన్నాయంటే ఇక్కడ ఉన్న పోస్టులకు సంబంధించి 25,000 పోస్టుల భర్తీకి సిబ్బంది ఉన్నది ఎంత? అవుట్ సోర్సింగ్ 20 మంది, రెగ్యులర్కు సంబంధించి ఉన్నది ఎంతమంది? 23 మంది, 83 మంది. ఇక మీరే ఆలోచించాలి. ఇక తెలంగాణలో నాకు ఉద్యోగం వస్తుంది, తెలంగాణలో నేను ఉద్యోగాన్ని చేస్తాను, ఖచ్చితంగా ఉద్యోగం వచ్చిన తర్వాత నేను బాగుపడతా, ఆ ఉద్యోగంతో మా ఇంటికి గల్లా ఎగరేసుకొని వెళ్ళి అమ్మా నాన్న నాకు ఉద్యోగం వచ్చింది, నువ్వు నీ యొక్క రక్తపు చుక్క చెమట చుక్కగా మారి నీ చెమట చుక్కానికి నేను ఈరోజు సార్థకతం చేసుకున్నా, ఉద్యోగం సాధించుకున్నా, అది కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి ప్రభుత్వంలో అని చెప్పడానికి అసలు ఆస్కారమే లేదు. అయిపోయింది. ఇప్పుడు నిరుద్యోగులంతా చేయాల్సింది ఒకటి, అధికార మార్పిడిని చేయాలి, లేకపోతే మీకు నౌకరీ రాదు. కల్వకుంట్ల చంద్రశేఖరరావు నౌకరీ లేకుండా ఇంట్లో ఎప్పుడైతే కూర్చోబెడతారో మీకు అప్పుడు నౌకరీ వస్తుంది. కానీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు చేస్తున్న ఎత్తుగడలను కూడా మీరు ఆలోచించి అబ్జర్వ్ చేయగలిగితే తెలంగాణలో జరిగే పరిస్థితి కూడా మీకు అర్థమవుతుంది. సో ఇప్పుడు ఏంది అంటే బీఆర్ఎస్కు మరిన్ని కష్టాలు అంటే నిరుద్యోగుల పాలిట మాత్రం బీఆర్ఎస్ను మాత్రం అత్యంత జీరో గ్రాఫ్. నిరుద్యోగులు ఇప్పుడు నేను చెప్పినా కదా, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 35 ఏళ్ల లోపు ఉన్న వాళ్ళు, 18 నుంచి 35 ఏళ్ల లోపు ఉన్న వారు నిరుద్యోగులు ఎంతమంది అంటే మన ఓటర్లు ఎంతమంది అంటే 75 లక్షల మంది ఉన్నారు. ఈ 75 లక్షల మంది ఒక ఎత్తు అయితే 18 నుంచి కేవలం 19 సంవత్సరాలు ఉన్నవారు 7 లక్షల ఓటర్లు ఉన్నారు. అంటే తెలంగాణలో 30% ఓటు శాతం యువతదే. దాదాపు 4 కోట్ల మందిలో దాదాపుగా నియర్ బై 1 కోటి మంది యువత ఓటు హక్కు వినియోగించుకుంటే ఈ 1 కోటి మంది ఓటు బ్యాంకుతోని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇట్లా ఆడ ఓటు గుద్దుతుంటే అక్కడ ప్రగతి భవన్ల సీటు కింద బాహుబలి సినిమాలో ఇట్లాంటి బాహుబలి అంటారు చూడు, అట్లా సీటు మొత్తం పోతుంది. అదే జరుగుతుంది. ఇప్పుడు తెలంగాణ ప్రజలారా మీరు ఆలోచించాలి. మీరు చేయాల్సింది ఒకటే, తెలంగాణలో యువత ఎంతమంది? 1 కోటి మంది ఉన్నాం. ఓటర్ సంఖ్య ఉన్న వాళ్ళమే 75 ఎంతమంది 75 ఒక 85 లక్షల నియర్ బై 83 నుంచి 85 లక్షల మంది ఓటర్లమే ఉన్నాం. ఇక మరో 15 లక్షలు వేస్తున్నాం అంటే మనం 1 కోటి మంది యువత ఉన్నది తెలంగాణలో. మనం ఓటేస్తే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అధికారంలోకి రాడు, గుర్తుపెట్టుకోరు. బీఆర్ఎస్ ఎన్ని సర్వేలు చేసినా కూడా నిరుద్యోగులలో ఎంత గ్రాఫ్ ఉందో తెలుసా ప్రజలారా? నిరుద్యోగులకు సంబంధించి గ్రాఫ్ ఎంత ఉందో తెలుసా? 0 గుండు సున్నా. వీళ్ళు ఇంటెలిజెన్స్ సర్వే చేసిన, సర్వే సంస్థలతో సర్వేలు చేసిన, ఎన్ని సర్వేలు చేసినా కానీ తెలంగాణ ప్రభుత్వానికి నిరుద్యోగులలో యువతలో 35 ఏళ్ల లోపున్న వారి ఏజ్ 35 సంవత్సరాల లోపున్న వాళ్ళందరి అభిప్రాయ సేకరణ చేస్తే పెద్ద గుండు 0 ఉన్నది సర్వేలో. వాళ్ళకి వచ్చిన గ్రాఫ్ ఇది. సప్పట్లు కొట్టాలి, ఇటువంటివే మనం వినాల్సింది. గుండు 0 వచ్చింది అంటే ఇక మీరు అర్థం చేసుకొని నిరుద్యోగులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు మీద ఎంత పగబెట్టి ఉన్నారు అనేది. పగబెట్టి ఉన్నది వాళ్ళకి ఏమైనా గెట్టు పంచాయతా, ఇల్లు పంచాయతా, లేకపోతే ఇంకే కాదు. మా హక్కుల కోసం మేము పోరాడుతున్నాం, మా బ్రతుకుల కోసం మేము పోరాడుతున్నాం, మా బువ్వ కోసం మేము పోరాడుతున్నాం. ఈ బానిస బతుకు వద్దు, మా ఉద్యోగాలు మాకు కావాలని మళ్ళొక్క పోరాటం చేయాలని ఆనాడే ప్రొఫెసర్ జయశంకర్ సార్ పాపం చనిపోయి ఏ లోకంలో ఉన్నాడో పాపం. ఆ సారు ఆత్మ శాంతిస్తుందో లేదో నాకు తెలియదు, కానీ తెలంగాణ ఉన్నన్నాళ్ళే ఒక మాట చెప్పిండు, బిడ్డ రంజిత్ వచ్చే తెలంగాణ ఉద్యమంలో మళ్ళొక్కసారి మనం ఉద్యమం చేయక తప్పదు. అదే పరిస్థితి. ఇక మీరే ఆలోచించుకోరి తెలంగాణ ప్రజలారా. ఇంతకు మించి ఇక నేను చెప్పే మాట మరొకటి ఉండదు. మీరు జాగ్రత్తగా ఉండురి. జాగ్రత్తగా లేకపోతే మనకు చాలా ఘోరమైన పరిస్థితి ఉంటుంది. రైట్. ఇక కాంగ్రెస్ పార్టీ చేస్తున్న షార్ట్ షీట్లకు మొత్తం కళ్ళు బైర్లు గమ్ముతున్నాయి బీఆర్ఎస్ పార్టీకి. ఏందన్నా గంట మాట అంటావా? కమిషన్ కాకతీయ కేసీఆర్ పై కాంగ్రెస్ షార్ట్ షీట్ కమింగ్ సూన్ పోస్టర్ రిలీజ్. కల్వకుంట్ల వారి క్రియేషన్ లో కమిషన్ కాకతీయ టైటిల్ పేరుతో కాంట్రాక్టర్లు చెరువులు తవ్వితే
కేసీఆర్ కమిషన్లు తోడాడు ట్యాగ్ లైన్తో కూడా బుక్ మై సీఎం హ్యాష్ ట్యాగ్తో కలర్ఫుల్గా కాకా పోస్ట్. అబ్బా ఇక చూడాలి, ఇది మీకు మంచి కనబడాలి. మళ్ళా ఎందుకు అంటే తెలంగాణ ప్రజలు చూడాలి. కల్వకుంట్ల క్రియేషన్ వారి కమిషన్ కాకతీయ కాంట్రాక్ట్ల చెరువులు తవ్వితే కేసీఆర్ కమిషన్లు తోడాడు 30% కమింగ్ సూన్ అంటూ కూడా చెప్పిన పరిస్థితి. వాస్తవంగా ఇది కళ్ళతో చూసిన నేను కూడా చెప్తా. ఆడ ఏంది అంటే గ్రామాలలో మిషన్ కాకతీయకు సంబంధించి చెరువులను అంటే గొలుసుకట్టు చెరువులుగా కాకతీయుల కాలం నాటి చెరువులను కాపాడేందుకు దాంట్లో ఉన్న మట్టిని ఎత్తిపోయడానికి గింతెలోతు మహా అంటే ఈ ఏంది అరిచే అంత కూడా ఉంది, అంతలో దవ్వడం ఓ పుల్ల పెట్టడం ఇక అయిపోయిందో 20 ట్రాక్టర్లు పెడతారు 2-3 రోజులలో అయిపోతుంది. ఆ కట్ట మీద తీసుకొస్తాడు, ఆ మట్టి ఇడబోతాడో 4 రాళ్ళు పడతారు అయిపోతుంది. అది ఉపాధి హామీ కూలీలతోనే ఆ రాళ్లను కూడా పరుస్తారు అయిపోతుంది. సో కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి పరిపాలనలో వాళ్ళు చేసిన అవినీతికి సంబంధించి కాంగ్రెస్ రిలీజ్ చేస్తున్న షార్ట్ షీట్లకు సంబంధించి చెమటలు ఏసీలలో చెమటలు వస్తానే సార్ మీరే చూడాలి. కల్వకుంట్ల క్రియేషన్కు సంబంధించి త్వరలో రాబోతున్నదంటే అంటే ఏం చేయబోతున్నారు ఏం కథ అనేది కూడా మీరు చూస్తున్న పరిస్థితి కనబడుతున్నది. ఇక దాంతోపాటుగా ఇంకొక అంశం ఏంటంటే మీ అందరికీ తెలుసు తెలంగాణలో కడియం శ్రీ గారికి సంబంధించి కడియంతో చర్చ జరగలేదు. మామూలుగానే ఆయనతో ఫోటో దిగాను. బీఆర్ఎస్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య మాజీ మంత్రి బీఆర్ఎస్ నేత కడియం తన మధ్య ఎలాంటి చర్చ జరగలేదని ఆ పార్టీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య అన్నారు. ఈ మేరకు ఆయన ఆదివారం మాట్లాడిండు అనేది మరో అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసిన పరిస్థితి. ఇది ఎక్కడో ఉండే ఏంది అంటే తెలంగాణకు సంబంధించి ప్రధానంగా కడియం శ్రీగారికి సంబంధించి ఒక చర్చనీయాంశంగా కూడా మారిన పరిస్థితి కనబడ్డది. ఏంది అంటే కడియం శ్రీగారికి సంబంధించి అసలు ఇగో విధేయత త్యాగానికి గుర్తింపు ఉంటుంది. బీఆర్ఎస్ లో సముచిత స్థానం ఇస్తారు. నా మాటలు చేతలను మార్పు చేశారు. కడియం అనుచరులే వైరల్ చేశారు. నవ్య పంచాయతీ శ్రీహరికుట్ట ఓపెన్ హార్ట్ విత్ ఆర్కేలో తాటికొండ రాజయ్య అంటూ కూడా చెప్పిన పరిస్థితి. రేపో మాపో మనది వస్తుంది ఏంది ఇంటర్వ్యూ ఉన్నది తాటికొండ రాజయ్య పంపిస్తా మీరు చూడురి. తాటికొండ రాజయ్య చాలా క్లారిటీగా చెప్పిండు ఇంటర్వ్యూలో. క్లారిటీగా ఏమని చెప్పిండు అంటే నవ్యకు సంబంధించిన ఎపిసోడ్ ఏదైతే ఉందో దాని వెనుక కుట్రదారులు కడియం శ్రీగారే. నవ్య పంచాయతీ మొత్తం కుట్ర చేసింది కడియం శ్రీగారే. సో కడియం శ్రీగారి ఎన్నుకుండి నడిపించిండు. కడియం శ్రీగారి అనుచరులే వైరల్ చేసిళ్ళు. నా మాటలను చేతలను ప్రతిసారి జూమ్ చేయి జూమ్ అవుట్, జూమ్ ఇన్ జూమ్ అవుట్, జూమ్ ఇన్ జూమ్ అవుట్ ఇట్లా చేసిర్రు అని తాటికొండ రాజయ్య చెప్పిండు. నేను కేవలం ఫోటో దిగిన తప్ప కడియం శ్రీగారితో నాకు ఎలాంటి చర్చలు జరగలేదు, ఏమీ జరగలేదు. రాసుల కుప్పలెక్క వేర్చిన దాని మీద వచ్చి తింటా అంటే నేనెట్లా ఊకుంటా అంటూ చెప్పిండు తాటికొండ రాజయ్య. అంటే స్టేషన్ గన్పూర్ పంచాయతీ ఇంకా ఉడవలే. స్టేషన్ గన్పూర్ పంచాయతీ అట్లనే ఉన్నది. స్టేషన్ గన్పూర్ పంచాయతీ ఒడిసింది అనుకుంటా అది మీ అపార్థం. ఎందుకు నేను ఈ మాట చెప్తున్నా అంటే స్టేషన్ గన్పూర్కు సంబంధించిన పంచాయతీ ఆయన చాలా క్లారిటీగా చెప్పిండు. నేను ఒక రాశిని పేర్చిన ఆ రాశికి సంబంధించి రాశి కుప్ప మీద వచ్చి కూర్చొని తింటా అంటే నేను ఎట్లు ఊకుంటా అంటూ తాటికొండ రాజయ్య గతంలోనే చెప్పిండు. కానీ తాటికొండ రాజయ్యకి ఏమని చెప్పారు అంటే కడియం శ్రీగారికి ఎమ్మెల్సీ పదవి ఉన్నది కదా, అది అయిపోగానే నీకు ఎమ్మెల్సీ ఇస్తాం. స్టేషన్ గన్పూర్లో ఆయనను ఎమ్మెల్యేగా కూడా గెలవడానికి నువ్వు ప్రయత్నం అంటే నీ వంతు కృషి చేయాలి. నువ్వు ఇప్పుడు ప్రస్తుత ఎమ్మెల్యే అని కేటీఆర్ చెప్పినట. సరే అని వచ్చినట్ట ఆడికి వచ్చినాక ఇట్లా దులిపినట. గీవిన మాటలు ఏమన్నా అమ్ముతారా ఆయన వీళ్ళ కల్వకుంట్ల ముచ్చట తక్కువ ఉంటాయా? కడియం శ్రీగారి కుట్ర చేస్తున్నాను నేను చెప్తేనే చర్యలు తీసుకోలే. కావాలని అలా ఎమ్మెల్యే పదవిని ఊస్టింగ్ చేసిండ్రు. దాని తర్వాత వర్ధన్నపేట ఆరు రమేష్ పోస్ట్ కూడా త్వరలో పోతుంది. వాళ్ళు ఎందుకు అబ్జర్వ్ చేస్తలేదని కడియం శ్రీగారి మీద ఎవరు తాటికొండ రాజయ్య సంచలన వ్యాఖ్యలు చేసిన పరిస్థితి కనబడ్డది. ఇక దాంతోపాటుగా ఇంకొక అంశాన్ని ఏంటంటే ఇగో మోత్కుపల్లి మీకు తెలియని ఎపిసోడ్. ఇగో ఇది మరుగున పడ్డ వ్యవస్థ. ఒకసారి మీరే చూడండి. ఎన్టీఆర్ ఘాటు వద్ద దీక్షలో టీడీపీ నేత సోమిరెడ్డితో మోత్కుపల్లి. కేసీఆర్ను నమ్మి మోసపోయా. దళితుడు ఇంట్లోకి వస్తే గోమూత్రంతో శుద్ధి చేసుకుంటారు. ఇక 6 నెలలుగా దూరం పెట్టారు. అపాయింట్మెంట్ లేదు. బాబు అరెస్టు పైన కేసీఆర్ స్పందించకుండే బీఆర్ఎస్కే నష్టం. రేవంత్ నా తమ్ముడు, ఆయన వల్లే కాంగ్రెస్ బలపడింది. బాబు అరెస్టుపై టీడీపీ శ్రేణులు సునామీలా పోరాడాలి. వైఎస్ జగన్ అంతా కిరాతకుడు, దళితులు నమ్మొద్దు. బాబుకు మద్దతుగా ఎన్టీఆర్ ఘాటు వద్ద దీక్షలో మోత్కుపల్లి అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసిన పరిస్థితిగా మొన్న ఏది ఎల్బీ నగర్ ఎమ్మెల్యే కూడా సపోర్ట్ చేసింది. ఇప్పుడు మోత్కుపల్లిని ఎవరు పట్టించుకుంటలేరు. అప్పుడు తెలంగాణ వచ్చిన తొలినాళ్లలో ఊకే కైక్కి కుక్క అంటుండు. పల్లా రాజేశ్వర రెడ్డి చెప్పిండు కదా, అక్కడ అరిసే కుక్కలన్నీ మన దగ్గరికి వస్తే బానిస లెక్క మారిపోతాయంటే అట్లనే అయిపోయింది సార్ పరిస్థితి. నిజంగా అదే జరిగిపోయింది. తెలంగాణ ప్రజలారా మీరు నిజంగా గుర్తుపెట్టుకోరి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఎవరెవరైతే
లొల్లి పెడతారో వాళ్ళందరినీ తీసుకొని వాళ్ళకి ఏదో ఒక పదవి ఇస్తూ వచ్చిండు. వాస్తవమైన విషయం. ఇప్పుడు ఏంది అంటే మోత్కుపల్లి కూడా అదే పరిస్థితి. మోత్కుపల్లిని కేసీఆర్ అపాయింట్మెంట్ కాదు కదా, ఆయన పట్టించుకునే పరిస్థితులలో కూడా లేడు. అంటే ఎందుకు లేడు అంటే వాస్తవమైన విషయం కూడా ఇంకోటి ఉంది. మోత్కుపల్లిని పట్టించుకోవడం వల్ల వచ్చే లాభం ఏంటిది అనేది కూడా వాళ్ళు ఆలోచిస్తున్న పరిస్థితి కనబడుతుంది. అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇది ఒక చర్చనీయాంశంగా కూడా మారుతున్నది. దళితుడు ఇంట్లోకి వస్తే గోమూత్రంతో శుద్ధి చేసుకుంటుండట. ఘాటు వాక్యం. అది ఒక సంచలనమైన విషయం. ఇది ఒక పెద్ద విషయం, పెద్ద మాట. కానీ దీన్ని పట్టించుకోం. మనం ఏంది అంటే బీసీలకు అన్యాయం జరిగింది, లేకపోతే ఇంకోటి అంశాలను తెర మీదకి తీసుకొస్తాం. కానీ ఇంత మాట అన్నాడు. నిజంగా దళితుడు ఇంట్లోకి వస్తే గోమూత్రంతో శుద్ధి చేసుకుంటాడా కేసీఆర్ అనేది నేను అడగాలి మోత్కుపల్లి దగ్గరికి. మోత్కుపల్లిని అడుగుతూనే తెలుస్తుంది. నీ విషయాన్ని చెప్తున్నా కదా చాలా క్లారిటీగా. ఈ రోజు మోత్కుపల్లి చేసిన వ్యాఖ్యలు సంచలనమైన. 6 నెలలుగా అపాయింట్మెంట్ ఇస్తలేడు కేసీఆర్. ఎమ్మెల్యేలకు అపాయింట్మెంట్ ఇయ్యాడు, మినిస్టర్లకు అపాయింట్మెంట్ ఇయ్యాడు, ఆఖరికి ఆ పార్టీకి సంబంధించిన నేతలకు కూడా అపాయింట్మెంట్ ఇయ్యాడు. అంటే మీరే ఆలోచించుకోవాలి తెలంగాణ ప్రజలారా. వాస్తవాలు ఏంటి, అవాస్తవాలు ఏంటి, అసలు తెలంగాణలో ఏం జరుగుతుంది, ఏం జరగబోతుంది అనేది కూడా మీరు చాలా జాగ్రత్తగా ఉండి ఆలోచించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. సో భవిష్యత్తులో కూడా ఏం జరగబోతున్నది అంటే కేసీఆర్ అనే ఒక వ్యక్తి నియంత పాలన చేస్తూ ఉంటే మనం అప్పుడు హుజూర్, కేసీఆర్ హుజూర్, రావు గారు హుజూర్, బాంచందురా అనుకుంటూ ఉండాలి. మీ ఇష్టం. అధికార మార్పిడి. ఈ రోజు పాపం ఏపూరి సోమన్న పోతే మీరు అందరు విమర్శిస్తున్నారు. ఆ ఏపూరి సోమన్న తిన్నది అది దొరవెచ్చిన దావత్లో బాగా. అరే నిజంగా చెప్తున్నారు భయ్, మీకు తెలిస్తే తెలిసిందారు, లేకపోతే గమ్మున మోసుకొని ఉండరు, అన్ని మోసుకొని ఉండరు. వాళ్ళ ఇంట్లో తనను పెంచిన పెద్దమ్మ గద్దర్కు చనిపోయే ఒక్క రోజుకు ముందు అప్పటి వీడియో అది. తను చనిపోయిన తర్వాత ఏడ్చి అన్నం తినకుండా అట్లనే ఉంటే, నిద్ర లేక ఉంటే తినబెట్టి వాళ్ళ సన్నిహితులు తనకు ఒక ఏంటంటే అన్నం తినలే అని. అది ఇంట్లో ఒక వ్యక్తిని కోల్పోయిన సందర్భం. అది తెలియకుండా పిచ్చిగా చేస్తున్నాను. నిజంగా చెప్పాలంటే ఇలా ఏపూరి సోమన్నని మనమే ఇట్లా తీసుకెళ్ళి ఆయన చేతిలో ఇచ్చినాం. కాపాడుకోం. మనం ఎందుకు కాపాడుకుంటాం? మనం కడుపులో పెట్టుకోవాలని చూసుకోవాలి. తెలంగాణ ప్రశ్నించే గొంతుకలను, రచయితలను, కవులు, కళాకారులను అందరినీ చూసుకోవాలి. మనం ఎందుకు చూసుకుంటాం భయ్? ఏదో వాళ్ళు అరెస్ట్ అయిన రోజు వస్తాం. ఎందుకంటే టీవీలలో ఇగో పలానా చాలని వాళ్ళు అరెస్ట్ అయ్యి పలానా కేసుల మీద అరెస్ట్ అయ్యి అన్యాయం కేసీఆర్ ఇగో ఇది దొరపాలనని ఇగో ఇట్లా చేతులు పెట్టుకుని ముచ్చట్లు చెప్తారు. ముచ్చట్లు కాదు, కాకముందుకే వాళ్ళని దగ్గర తీసుకునే ప్రయత్నం చేయాలి. సో ఇప్పుడు మోత్కుపల్లి పరిస్థితి కూడా గదే అయిపోయింది అని చెప్పడంలో ఎలాంటి డౌట్ లేదు. ఇక దానికి సంబంధించి పూర్తి స్థాయిలో తెలంగాణలో ఏం జరుగుతున్నది అంటే ఇంతకంటే ముచ్చట ఇంకా చెప్పాల్సిన అవసరం కూడా మీకు లేదు. ఇక దాంతోపాటుగా ఇంకొక అంశం కూడా మీరు చూడాలి. తెలంగాణలో మరొక అంశానికి సంబంధించి ఇంకెన్నాళ్ళు ప్రిపేర్ కావాలంటే యూత్కి సంబంధించి కూడా అయిపోయినాయి. రైట్. ఇక ఓటర్లకు ఎన్నికల కానుక. యూత్కు డ్రైవింగ్ లైసెన్సులు, స్పోర్ట్స్ కిట్లు, జాబ్ మేళాలు, మహిళలకు కుట్టు మిషన్లు, కుక్కర్లు, చీరలు, గోడ గడియారాలు, సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండేటోళ్లకు సెల్ ఫోన్లు, ట్యాబ్లు, గిఫ్టుల పంపిణీలో రూలింగ్ పార్టీ అభ్యర్థులదే ఆ తర్వాత బీజేపీ, తర్వాత కాంగ్రెస్ అంటే 3వ స్థానానికి. అంటే ఇక ఇప్పుడు వస్తారు ఏంది అంటే అసలు నిజంగా చెప్పాలంటే రాజ్యాంగం ప్రకారం ఇవన్నీ వంచడం, ఇవన్నీ కూడా చట్ట వ్యతిరేకమైన పనులు. ఇక్కడ దాదాపుగా ఒరిజినల్ రాజ్యాంగాన్ని రేపు ఎల్లుండి మనకు చూపెడతా. లాస్ట్లో 286 సంతకాలు ఉన్నాయి రాజ్యాంగానికి సంబంధించి. డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్, ఎన్ని కమిటీలు ఉండే, అసలు రాజ్యాంగానికి సంబంధించి జరుగుతున్నది. ఓ పెద్ద మనిషి దీని మీద చర్చ చేస్తా అంటే సరే రమ్మని చెప్పిన, ఆ ఒరిజినల్ రాజ్యాంగాన్ని తీసుకొని రమ్మని చెప్పిన. సో అది చర్చ సరే, అది విషయం సెకండరీ. కానీ ఇక్కడ ఏంది అంటే ఇక మళ్ళీ ఒక్కసారి వస్తారు. బీరు పొట్లాలు ఇస్తాం, బిర్యానీ పొట్లాలు ఇస్తాం, మందు బాటిళ్ళు పంచుతాం, యూత్కు డ్రైవింగ్ లైసెన్సులు ఇస్తాం, స్పోర్ట్స్ కిట్లు ఇస్తాం, మహిళలకు కుట్టు మిషన్లు ఇస్తాం, కుక్కర్లు, చీరలు, గోడ గడియాలు రావాలమ్మా, రావాలి బాబు అంటూ కూడా ఇగో ఇదొక బేరం వస్తుంది. ఇదొక కూత పెట్టుకొని వస్తారు. జర పైలంగా ఉండరి. మీరు దేనికైతే అమ్ముడు పోతారో మీ బతుకు అన్నాళ్ళు మళ్ళీ 5 ఏళ్ళు కూడా బానిస బతుకులే వస్తాయి. మన ఇంటి వరకు, మన గడప వరకు ఆ సమస్య వస్తుందని ఆ నొప్పి ఏందో తెలుస్తుంది. మీరు ఆ నొప్పిని భరించదలుచుకుంటే అయినా పర్వాలేదంటే మీ దరిద్రం, నేనేం చేయలేను. కానీ అధికార మార్పిడిని కోరుకోరి దయచేసి కూడా మీరు ఇవన్నీ కూడా పట్టించుకోకిర్రి. ఓ నా తెలంగాణ ప్రజలారా, దయచేసి మీరు ఆలోచించుకోరు. ఈరోజు జీవితాలతో సంబంధించి ఏం జరగబోతుంది, ఎట్లా అనేది కూడా మీరు ఆలోచించాలి. దాంతోపాటు ఏంటంటే కేసీఆర్కు భారీ షాకు కూడా ఉన్నది. ఆ కేసీఆర్కు సంబంధించి ఏంటి అంటే 30 సీట్లలో మజ్లిస్ పార్టీ పోటీ, 15 స్థానాలు గెలవాలని టార్గెట్. మైనార్టీలు ఎక్కువగా ఉండే చోట్ల బరిలోకి. ఆయా నియోజకవర్గాలలో బీఆర్ఎస్తో స్నేహపూర్వక పోటీ. మైనార్టీల ఓట్లు కాంగ్రెస్కు
టర్న్ కాకుండా ప్లాన్ అంటూ కూడా చెప్తున్న పరిస్థితి. ఇక్కడ కేసీఆర్ని ఎట్లా గద్దెక్కియాలనేదే ప్రధానమైన అంశానికి మజ్లిస్ పార్టీ 15 స్థానాలలో గెలవాలని మళ్ళొక్కసారి పోటీ చేస్తున్న పరిస్థితి కనబడుతుందట. అంటే తెలంగాణ ప్రజలారా మీరు మళ్ళొక్కసారి ఆలోచించాలి, వచ్చిన తెలంగాణలో ఏం జరుగుతున్నది, ఏం కథ, ఏం లక్షణం అనేది మీరు చూస్తూ ఉండాలి. 30 సీట్లలో మజ్లిస్ పోటీ చేయబోతున్నది, 15 స్థానాలలో గెలవడానికి ప్రయత్నాలు చేస్తున్నది. అంటే ఇక దీనికంటే దుర్మార్గం అంటే ఇంకొకటి ఏమీ లేదు. మీరు ఎందుకు చెప్తున్నా అంటే వీళ్ళిద్దరు స్నేహపూరితం. ఎవరు బీఆర్ఎస్ బీజేపీకి సంబంధించి కేసీఆర్కు తెలియకుండానే కేసీఆర్ స్టీరింగ్ అంతా మజ్లిస్ చేతిలోకి పంపిస్తున్న పరిస్థితి కనబడుతుంది. సో రేపు పొద్దుగాల ఏమేం జరుగుతుంది, ఎట్లెట్లుంటుంది అనేది కూడా మీరు ఆలోచించాల్సిన పరిస్థితి అయితే కనబడుతుంది. దయచేసి ఏంటంటే పగటేసగాళ్ళు వాళ్ళు వీళ్ళు కూడా వస్తున్నారు, జర పైలంగా ఉండరి. రేపు రాబోయే తెలంగాణ, ఇప్పుడు వచ్చిన తెలంగాణలో ఎట్లుంటుంది ఏం కథ కూడా మీరు చూస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. సో వచ్చిన తెలంగాణకు సంబంధించి ఏం జరుగుతుందో చూద్దాం. రైట్, ఆజ్కి బాత్. నేటి ఉదయం జరిగే బీసీ కులాల ఆత్మీయ సమ్మేళనానికి పెద్ద ఎత్తున హాజరు కండి. మీ దమ్మేంటో ఈ ప్రపంచానికి చాటి చెప్పండి. బానిసల్లా కాదు బ్రదర్, భాష్యాలమని నిరూపించండి. మల్లన్న ఇచ్చిన పిలుపును తేలిగ్గా తీసుకోకండి. ఎవరిని ఓడించాలో ఎవరిని గెలిపించాలో డిసైడ్ చేయండి. హోటల్ తాజ్ కృష్ణ వేదికగా బీసీల తేజస్సును దేశవ్యాప్తంగా ప్రసరింపజేయండి అంటూ కూడా మరో అంశానికి సంబంధించి కూడా ఏంటంటే బీసీలకు సంబంధించి ఇలా సభ ఉన్నది కదా, సభకు సంబంధించి ప్రధానంగా కూడా జరిగిన అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. ఇక మొత్తానికి తెలంగాణ రాష్ట్ర రాజకీయాలకు సంబంధించి ఏమేం జరుగుతున్నది, ఎట్లెట్లున్నది అనేది ప్రధాన అంశానికి సంబంధించి కూడా నేను అన్ని అంశాలను కూడా చెప్పిన. అయితే మళ్ళొకటి కూడా నన్ను అడుగుతుండే, అయితే నేను ఒక అంశాన్ని కూడా చెప్తున్నా. దాదాపుగా ఇక్కడ మనది 500-600 మంది లైవ్ చూస్తున్నారు. నేనేం చెప్తున్నా అంటే తెలంగాణ ప్రజలారా మీరు మళ్ళొకసారి గుర్తుపెట్టుకోవాలి. ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే వచ్చిన తెలంగాణలకు సంబంధించి ఇక వైఆర్టీవీ న్యూస్ ఛానల్ తెలుగు అని ఉంటుంది, వైఆర్టీవీ తెలుగు అని ఉంటుంది. ఇది మన యొక్క మెయిన్ ఛానల్. దీంట్లో 137,000 మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు. మీ అందరికీ చెప్పేది వినమ్రంగా చెప్తున్నది ఏంటంటే మన వైఆర్టీవీ తెలుగు అని ఉంటుంది. యూట్యూబ్లో వైఆర్టీవీ తెలుగు అని టైప్ చేస్తే మన ఛానల్ వస్తుంది. 137,000 ఉంటే దీన్ని సబ్స్క్రైబ్ చేయండి, ఇక్కడ లైక్ చేయండి. దానితో పాటుగా ఇంకొక అంశం ఏంటంటే తెలంగాణ ప్రజలారా మనకు సంబంధించి ఇంకొక అంశం కూడా ఉన్నది. ఈడ ఏంది అంటే తెలంగాణ ప్రజల కోసం పోరాటం చేస్తున్న మాలాంటి వాళ్లకు, ప్రశ్నించే గొంతుకలకు మీరు ఆర్థిక సహాయాన్ని కూడా మేము అడుగుతున్నాం. ఎందుకు అంటే కొన్ని పనుల నిమిత్తం, అంటే ఒక మీడియా సంస్థను నడపడం, ఒక రాష్ట్ర ముఖ్యమంత్రికి సంబంధించిన విధానాలకు సంబంధించి మేము పోరాటం చేస్తున్నాం. కాబట్టి మా పోరాటానికి మద్దతు తెలిపి ఇక్కడ ఏంది అంటే ఫోన్పే కానీ లేదా గూగుల్ పే కానీ చేయండి. పోరాటానికి మద్దతు తెలిపి ఆర్థిక సపోర్ట్, ఎందుకంటే పూర్తి స్థాయిలో కూడా ఆర్థిక సపోర్ట్ అనేది ఇవ్వాలి. ఇస్తేనే తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో ఏం జరుగుతున్నది, ఎట్లెట్లు ఉండబోతున్నది అనేది ప్రతి అంశానికి కూడా మీకు వివరిస్తున్నాం. కాబట్టి వచ్చే ఎన్నికలకు సంబంధించి ఇప్పుడు అధికార మార్పిడి ఏంటిది అనేది కూడా మీకు చెప్పే ప్రయత్నం చేస్తున్నాం.